దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు కాపాడిన దేవుని స్తుతిస్తూ అందరం హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రండి దేవుని వాక్యములోనికి వెళ్దాం. మరి గత ఒక 15 రోజులుగా క్రిస్మస్ సందేశాలు టీం వింటానే ఉన్నారు. గృహాల్లో, వీధిలో, చర్చిల్లో క్రిస్మస్ సందేశాలు వింటానే ఉన్నాం. జూమ్లో చెప్పాల్సినవి అయిపోయినాయి అంతేనా? బైబిల్ వాక్యం ఎంత చెప్పినా తరగదు. ఒకరోజు కన్య మరియమ్మ అంటే పెళ్ళి కాని అమ్మాయి తన ఇంట్లో ఉన్నప్పుడు ఆమెకు ఆల్రెడీ వివాహము విషయమై ఒక పురుషునితో ప్రదానం చేయబడింది. ఆ ప్రదానం చేయబడిన ఆమె దగ్గరికి పరలోకము నుంచి దేవదూత వచ్చి నువ్వు గర్భవతి అయి కుమారుని కంటావు అని చెప్పాడు. అయ్యో, నేను పురుషుని ఎరగని దానను, ఇది ఎలా సాధ్యం అన్నప్పుడు దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పారు. ఆమె ప్రదానం చేసుకున్న భర్తకి ఆ వార్త తెలిసింది. ఇదేంటి గర్భవతి, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి గర్భవతి, ఇదేదో విడ్డూరంగా ఉంది, ఏదో తప్పు జరిగి ఉన్నది అందుకే గర్భం వచ్చింది అనుకొని అతడు నీతిమంతుడు కాబట్టి రాళ్లతో కొట్టి చంపించటం ఇష్టం లేక 2 పద్ధతులు చేస్తారు. ఎవరైనా తప్పు చేస్తే బహిరంగంగా, రహస్యంగా. బహిరంగంగా ఏమో చట్ట ప్రకారం రాళ్లతో కొట్టి చంపుతారు, రహస్యంగా సైలెంట్గా వదిలేసి వెళ్ళిపోతారు. ఈయన ఆ మార్గాన్ని ఎన్నుకొని ఆమెను వదిలేసేద్దాం, ఆమె బ్రతకనీలే అనుకున్నాడు. కానీ దేవుని దూత వచ్చి చెప్పిన మాటలను మనం చదువుతున్నాం. ఇప్పుడు సందేహముతో, అనుమానముతో, అపార్థం చేసుకొని బాధపడుతూ ఉన్న యోసేపు దగ్గరికి పరలోకం నుంచి దేవుని దూత చెప్పిన సందేశాన్ని మనం చదువుకున్నాం. ఏమని చెప్పాడంటే, ఆ దేవదూత వచ్చి, యోసేపు, నువ్వు చేసుకోపోయే మరియమ్మ ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది కనుక ఆమెను నీ భార్యగా చేర్చుకో. ఎందుకంటే ప్రవక్తలు చెప్పినట్టుగా యోసేపు తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, వాక్యం తెలుసు. ఆ వాక్యాన్ని గుర్తు చేస్తున్నారు. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనములో, యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి దేవుని దూత గుర్తు చేస్తున్నాడు. ఏమని? కాబట్టి ప్రభు ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టుదువు అని ప్రవక్త తన ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాట నెరవేరునట్లు ఇది జరిగిందయ్యా. భయపడగాక అనని 700 సంవత్సరాల క్రితం ప్రవక్త ఒక మాట చెప్పాడు. రానున్న దినాల్లో రక్షకుడు వస్తాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టాలి. యేసు అంటే రక్షకుడు. ఆయన్ని ప్రవశిస్తూ ఆయన ఏమనంటే ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాడు. ఇమ్మానుయేలు అను మాటకు దేవుడు మనకి తోడు అని అర్థం. ఈ ఇమ్మానుయేలు కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది హీబ్రూ పదం ఇమ్మానుయేల్. ఇమ్మాన్ అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో ఉన్నాడు అనే విషయాన్ని ఈ మాట గుర్తు చేస్తుంది. సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో ఉన్నాడు. హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే సర్వశక్తిమంతుడైన దేవుడు. ఇమ్మానుయేల్ అనగా సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇమ్మాను అనగా, ఇమ్మాను అనే పదానికి మనతో లేక మన మధ్య, వితస్ అనే అర్థం వస్తుంది. మనతో లేక మన మధ్య. ఇమ్మాన్ ఏల్ అంటే దేవుడు, ఏల్ అంటే దేవుడు. ఇమ్మాన్ ఏల్ అంటే మనతో ఉన్న దేవుడు, లేకపోతే మన మధ్య ఉన్న దేవుడు, అది అర్థం.
ఇమ్మానుయేల్, మనతో ఉన్న దేవుడు, మన మధ్య ఉన్న దేవుడు. ఏల్, ఈఎల్, ఏల్, ఏల్ అనగా దేవుడు, గాడ్. దానియేల్ అంటే దానియేలు పేరులో ఏముంది? దేవుడని ఉంది. సమూయేల్, సమూయేల్ అంటే దేవుడు ఉన్నది. దానియేల్, ఎహెజ్కేల్, మిషాయేల్, గాబ్రియేల్, మికాయేల్. ఏల్ అంటే దేవుడు, యా, ఏహెచ్, యా అన్న దేవుడే. సో ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు, మనతో ఉన్న దేవుడు, మన మధ్య ఉన్న దేవుడు అని అర్థం. ఈ మాటని మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభువు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే ఆయన మనతో ఉండటానికి వచ్చాడు, ఆయన మన మధ్య ఉండటానికి వచ్చాడు. పూర్వము ఇశ్రాయేలులు మీ దేవుడు ఎక్కడయ్యా అంటే ఏమని చెప్పేవాళ్ళంటే, వారి మందిరం ఉంటుంది, వారి ప్రయాణాల సమయంలో కానీ ఎక్కడున్నా ఆ మందిరానికి 4 దిక్కుల వారు గుడారాలు వేసుకొని మందిరం వైపు వాకిళ్ళు పెట్టి ఉండేవారు. ఆ మందిరం వైపు చూస్తూ ఉండేవారు. ఎందుకు చూస్తున్నారు? దాని అర్థం ఏంటంటే, మందిరములో గర్భగుడి అంటారు మనోళ్ళు, దాన్ని బైబిల్ భాషలో అతి పరిశుద్ధ స్థలం అంటాం. ఈ అతి పరిశుద్ధ స్థలములో మందస్సపు పెట్టి ఉంటుంది. ఆ మందస్సపు పెట్టి లోపల 10 ఆజ్ఞల పలకలు ఉంటుంది, అహరోను సిగిరించిన కర్ర ఉంటుంది, మన్నా పాత్ర ఉంటుంది. ఆ మందస్సపు పెట్టి మీద కెరూబులు, 2 దేవదూతలు. ఎవరండి? 2 దేవదూతలు ఉంటారు. ఆ కెరూబుల మధ్య ఒక మేఘము అక్కడి నుంచి పై వరకు కనపడుతూ ఉంటుంది. మీ దేవుడు ఏంటంటే అడుగు ఆ మేఘం ఉన్నదే, ఆ మేఘం కింద ఉన్నాడు, ఆ మేఘములో ఉన్నాడు మా దేవుడు అని చెప్పుకునేవారు. అలాంటి మేఘములో అదుగో అని చెప్పే దేవుడు ఆయన ప్రతి ఒక్కరితో వారితో ఉండటానికి వచ్చాడు, వారిలో ఉండటానికి వచ్చాడు, వారి మధ్య ఉండటానికి వచ్చాడు. ఇమ్మానుయేల్ అనగా ఆయన వారితో, వారి మధ్య, వారిలో ఉండటానికి వచ్చిన దేవుడు. సో ఈ ఇమ్మానుయేలు దేవుని గురించి మనం చూద్దాం. ఇమ్మానుయేల్ అనగా ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ విత్ అస్, గాడ్ విత్ అస్, దేవుడు మనకు తోడై ఉన్నాడు తెలుగులో మాట. సో ఇమ్మానుయేలు అనే మాటను మనము జాగ్రత్తగా మనతో దేవుడు అనే అంశాన్ని జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. మనతో దేవుడు. మరి లోకరక్షకుని యేసు క్రీస్తు ఉన్న అనేక నామాలలో ఆయనకు అనేకమైన బిరుదులు, నామాలు, పేర్లు ఉన్నాయి. అందులో ఒక బిరుదు ఏంటి? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అనేది అత్యంత మధురమైనది. ఈ సంఘంలో ఎవరికైనా ఇమ్మానుయేల్ అని పేరుందా? ఎవరు ముందు వస్తే వారికి ఈ పేరు పెట్టమనిస్తే వాళ్ళకి ఈసారి పెట్టే పేరు ఏంటంటే ఇమ్మానుయేల్ డిక్లరేషన్ అన్నమాట. ఇమ్మానుయేల్. దేవుడు మనుషులకు దూరంగా ఉండేవాడు, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయన మన మధ్య ఉండటానికి వచ్చాడు. ఒక 5 మాటలు ఇందులో నుంచి ధ్యానం చేద్దాం. ఒకటి, మొదట వాగ్దానమును నెరవేర్చిన దేవుడు. ఏం వాగ్దానము? దేవదూత గుర్తు చేస్తున్నాడు. అక్కడ ఏం గుర్తు చేశాడు చూడండి. ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఆ మాట ఎక్కడ ఉన్నది చదవండి. మనకు తోడు 23వ వచనము. ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాటలు నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఎప్పుడో 700 సంవత్సరాల క్రితము ప్రవక్త చెప్పిన మాట, కన్యక గర్భవతి అయి కుమారుని కంటాది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టండి అని ప్రవక్త అయిన యెషయా సుమారు యేసు ప్రభు జననానికి ముందు 700 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఆ మాట ప్రకారము ఆ మాటను దేవదూత గుర్తు చేస్తూ, పుట్టాడయ్యా, దేవుడి చిత్తం ఏదైనా చేసుకొని చెప్పలా, ఆమెను చేర్చుకొని చెప్పలా. అసలు దీని అంతటికి కారణము దేవుడు ఆ రోజు చేసిన వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడుతుంది అని చెప్పాడు. ఈ మాట మనకేం గుర్తు చేస్తుందంటే, ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. కాలాలు మారినా, యుగాలు మారినా దేవుడు ఒక మాట మనకి చెప్పాడంటే
దేవుడు ఒక మాట మనతో అన్నాడంటే ఎన్ని పరిస్థితులు మారినా ఆ మాట నెరవేరక తప్పదు. బైబిల్ గురించి ఏమని బైబిల్ చెప్తుందంటే, ఆకాశాలు భూమి గతించవచ్చేమో కానీ నా మాట సున్నైనా పుల్లైనా కూడా తప్పిపోదు. ఈ భూమి ఆకాశాలన్నీ గతించిపోవచ్చు, కానీ ఇందులో రాసిన ప్రతి మాట జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది. ఇందులో ఉన్న ఏ వాగ్దానం దేవుడు నీకు ఇచ్చినా కానీ ఆ వాగ్దాన్ని అక్షరాలా నెరవేరుస్తాడు. ఇప్పటికి 4000 సంవత్సరాల క్రితము అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఇస్రాయేలు వాళ్ళకి చేస్తాను, నీ సంతానం వలన ప్రపంచంలోని అన్ని జాతుల వారు ఆశీర్వదించబడతాడు అన్నాడు. దేవుడు చెప్పిన మాట ఇప్పటికీ నెరవేరుతూ ఉంది, నెరవేర్చబడుతూ ఉంది. ఆయన చెప్పిన మాట నిరర్ధకము కాలేదు, అది అక్షరాల జరిగి తీరుతూ ఉంది. అబ్రహాము సంతానం నేటికి దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను బట్టి నువ్వు దేవుడిని స్తుతించి ఆ వాగ్దానాన్ని నమ్మితే దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు. మనకిచ్చిన వాగ్దానము, ఆయన రక్షణ వాగ్దానం ఇచ్చాడు మనకి. ఆయన మన పాపాలు క్షమించడానికి వచ్చాడు. మనకిచ్చిన వాగ్దానం ఒకటే మాట, నేను నీతో ఉంటాను అన్నాడు. ఎక్కడన్నాడు మాట? మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 21లో చూస్తే, ఈ సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను అన్నాడు. ఈ మాట చాలు మనకి. ఈ లోకం ఇంకేమక్కర్లేదు. ఆ మాట మనలో ఉన్న భయాలను, ఆందోళనను, గలిబిలిని, గందరగోళము సమస్తాన్ని కొట్టివేస్తుంది. ఏమంటాడు చూడండి, యేసు ప్రభువు వెళ్తూ ఒక మాట చెప్పాడు. ఇదిగో లాస్ట్ వచ్చింది చూడండి, లాస్ట్ లైన్ 28వ అధ్యాయం 20 వచ్చిన మత్తయి సువార్త 20 వచ్చిన లాస్ట్ లైన్లో, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. సదాకాలము యుగ సమాప్తి వరకు మీతో కూడా, యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను అని ఆ లెక్క. కానీ ఏమనుంది అక్కడ? మీతో కూడా ఉన్నాను. మనమైతే అట్టనాలి, కానీ దేవుడైతే ఆయన మనతో ఉన్నాడు. ఆ రోజు ప్రజలతో ఉన్నాడు, ఈరోజు ప్రజలతో ఉన్నాడు, భవిష్యత్తు ప్రజలతో ఉన్నాడు. నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను, నేను మీతో ఉన్నాను. దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడు, రక్షణ పొందిన వారిలో ఉన్నాడు. ఈ మాట మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. మనం అనుకుంటాం, నా ముఖానికి నాకు ఎవరు లేరు, నేను ఒంటరిదాన్ని, నాకు ఎవరు లేరు, బంధువులు లేరు, ఇంటి ఆయన లేడు, భర్త లేడు, భార్య లేదు, పిల్లలు లేరు, నాకెవరు లేరు, నేను ఒంటరిదాన్ని అనుకున్నావు. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, నేను మీతో ఉన్నాను. ఈ లోకంలో ఉన్నవారు నిజమే కొంతకాలం ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వారు ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు ఉంటారో కూడా తెలియదు. వారే సమస్తం అనుకుంటే వారు ఏటైనా వెళ్ళవచ్చు, కానీ సదాకాలం ఉండేది దేవుడే. బైబిల్లో ఒక పాటల పుస్తకంలో, మన పాటల పుస్తకంలో ఒక పాట ఉంది, నమ్మవద్దు ఈ మాయాలోకం నమ్మవద్దని. ఎత్తని స్టార్ట్ చేయండి. నమ్మవద్దు ఈ మాయాలోకం నమ్మవద్దు, అది ఆశ చూపి మోసం చేయో. ఈ మాయాలోకం నమ్మవద్దు ఈ మాయాలోకం నమ్మవద్దు, అది ఆశ చూపి మోసం చేయో. ఈ మాయాలోకం నమ్మవద్దు, అది ఆశ చూపి మోసం చేయో. ఈ మాయాలోకం నమ్మవద్దు. నిన్ను గన్న తండ్రి ఎడే, గన్న తల్లి ఎరే, నిన్ను గన్న తండ్రి ఎడే, నిన్ను గన్న తల్లి ఎరే. పోయినారు నిన్ను విడిచిపోయినారు, పోయినారు నిన్ను
విడిచిపోయినారు గనుక నమ్మవద్దు ఈ మాయాలోకం నమ్మవద్దు. అది ఆశ చూపి మోసం చేయో. ఈ మాయాలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయో. ఈ మాయాలోకం నీ అక్కలేరి చెల్లెళ్ళరే, నీ అన్నలేరి తమ్ముళ్ళరే. నీ అక్కలేరి చెల్లెళ్ళరే, వారాశతో సంపాదించిన వారాస్తి పాస్తులన్నీ ఏవి. వారాశతో సంపాదించిన వారాస్తి పాస్తులన్నీ ఏవి. గనుక నమ్మవద్దు ఈ మాయాలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయో. ఈ మాయాలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయో. ఈ మాయాలోకం నీ వచ్చేటప్పుడు తేలేదుగా, నీ వెళ్ళేటప్పుడు లేవుగా. నీ వచ్చేటప్పుడు నీ వెళ్ళేటప్పుడు మోయలేవుగా. నీవు ఒంటరిగానే వచ్చినావు, నీ ఒంటరిగానే వెళ్ళవలెను. నీవు ఒంటరిగానే వచ్చినావు, ఒంటరిగానే వెళ్ళవలెను. గనుక ఈ మాయాలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి మోసం చేయో. ఈ మాయాలోకం నమ్మవద్దు, ఇది ఆశ చూపి. ఈ పాట ఏమి నేర్పుతుంది? మనం నమ్ముకున్న వారు ఎవరు మనతో ఉండరు. ఒక దినం వచ్చినప్పుడు, ఒక సమయం వచ్చినప్పుడు వారు మనల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. కానీ దేవుడు అంటున్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉన్నాను. భయపడుతున్నావా? దిగులు చెందుతున్నావా? ఎవరు లేరు, ఒంటరి, అనాథను, నాకెవరున్నారు, నాకేమి లేదు అనుకుంటున్నావా? ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు మాట్లాడుతున్నాడు, నేను మీతో ఉన్నాను. అందరూ బంధువులు వెళ్ళిపోవచ్చు, రక్త సంబంధికులు వెళ్ళిపోవచ్చు, ఉన్నవారు వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు. ఒక సత్యం చెబుతా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకములో మనము దేవుని కన్నా దేన్ని ఎక్కువగా ప్రేమించినా అది ఒక్కొక్కసారి మనకు దూరం అవ్వచ్చు. దేవుని కన్నా దేనిని ఎక్కువగా ప్రేమించినా, ఈ సత్యాన్ని బాగా అందరికీ బుర్రలోకి ఎక్కాలి. దేవుని కన్నా దేనిని ఎక్కువగా ప్రేమించినా అది ఖచ్చితంగా ఒకరోజు మనకి దూరం కావచ్చు. నేను ఇలా చెబుతున్నా వినండి. నువ్వు ప్రేమించిన వారు నీకు దూరం కాకుండా ఉండాలంటే, నువ్వు ప్రేమించిన వారు నీకు దూరం కాకుండా ఉండాలంటే అందరికన్నా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించు. అందరికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించు. నువ్వు ఎక్కువగా దేవుని ప్రేమిస్తే నువ్వు కోరుకునేవి ఉంటాయి. మనము దేవుణ్ణి ఎక్కువగా కన్నా లోకములో ప్రేమిస్తే, భార్యని కానీ, భర్తని కానీ, పిల్లల్ని కానీ. మొన్న ఒక అమ్మాయి చనిపోతే వెళ్ళాం. నెల్లూరు అమ్మాయి కడపిచ్చారు. వాళ్ళు బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటున్నారు, వెళ్ళారు. వాళ్ళ తండ్రి చెబుతున్నాడు, నేను నా కుమార్తెని ఎంతో అమితంగా ప్రేమించానయ్యా. ఎంత ప్రేమించానో చెప్పలేను. అమ్మాయికి 32 ఏళ్ళు. ఆయన కూడా బెంగళూరు వెళ్ళాడంట, నెల్లూరు నుంచి. ఆ రాత్రి కూడా తినిపించాడంట అమ్మాయి బాగాలేకపోతే, కొంచెం జ్వరం ఉంటే. తండ్రి, అందరికన్నా ఎక్కువగా ప్రేమించాను.
జ్వరం వచ్చిందంతే, 3 రోజులు జ్వరం వచ్చింది. ఏదో కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగారు, పొటాషియం లెవెల్ ఎక్కువైపోయి అవి కాళ్ళు చేతులు బట్టే కాస్త గుండెకి పట్టేసినాయి. బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్గా తగ్గిపోయి బీపీ డౌన్ అయిపోయింది, పల్స్ డౌన్ అయింది. హాస్పిటల్కి తీసుకెళ్లారు. బీపీ తగ్గడానికి ట్యాబ్లెట్లు మందులు ఇచ్చే లోపలే ప్రాణం పోయింది. అందరికన్నా ఎక్కువగా ప్రేమించాను అంటున్నాడు. అంత అన్యాయస్తుడైన దేవుడా అని అనగాకండి. ఆయన సార్వభౌమాధికారములో ఆయన ఏమైనా అధికారం ఆయనకున్నది. ఆయన ప్రశ్నించే హక్కు మనకి లేదు. ఆ సార్వభౌమాధికారంలో ఆయన ఏమైనా చేయగలడు. మనం మారాలి కానీ ఆయన మారడు. ఆయనకి అనుకూలంగా, ఆయనకి ఇష్టలుగా, ఆయన ప్రియబిడ్డలుగా మనం మారాలి. ఏడ్చే వాళ్ళని సైలెంట్గా బయటికి తీసుకెళ్ళాలి. అది సూత్రం. ఏడుస్తూ ఉండకాకండి, సైలెంట్గా వెళ్ళండి. అది అలాంటి వెళ్ళే వారిని గౌరవిస్తారు అందరూ. మర్యాద కలిగిన మనుషులురా వీళ్ళు అనుకుంటారు. అలా వెళ్ళకుండా అట్లాగే కూర్చుంటే మర్యాద లేనోలురా అనుకుంటారు. రైట్. కనుక ఈ లోకములో దేవుడు ఎప్పుడూ అన్ని సమయాల్లో ఆయన మనతో ఉండటానికి ఇష్టపడిన దేవుడుగా ఆయన మహిమను విడిచి దిగి వచ్చాడు. ఆ మహోన్నతుడైన దేవుడు పరమను విడిచి దిగి వచ్చాడు. ఒకవేళ ఈ లోకములో అందరూ ఇప్పుడు పాడిన రీతిగా తల్లిదండ్రులు, బంధువులు అందరూ విడిపోయినా ఆయన సదాకాలము నీతో ఉంటాడు. నీతో ఉండటానికి వచ్చిన దేవుడు. యుగ సమాప్తి వరకు ఆయన నీతో ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి మనం బ్రతుకుతున్నాం, జీవిస్తున్నాం, సాగుతున్నాం. యోసేపుని తన అన్నలు అమ్మేసేశారు. యోసేపుకి అందరూ దూరం అయిపోయారు. తల్లిదండ్రులు దూరం అయ్యారు, అన్నదమ్ములు దూరం అయ్యారు, ఆ దేశమంతా దూరం అయిపోయింది. కానాను దేశానికి వెళ్ళాడు. 39వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. ఆదికాండం. కానాను దేశానికి వెళ్ళాడు. కానీ దేవుని సన్నిధిని మాత్రం యోసేపు విడిచిపెట్టలేదు. దేవుని సన్నిధిని యోసేపు విడిచిపెట్టలేదు కనుక అక్కడ బైబిల్లో ఒక మాట రాస్తారు, చక్కని మాట. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లెను. యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. అది అందరూ విడిచిపెట్టినా కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. అది గొప్ప విషయం. నువ్వు దేవుడు నాతో ఉన్నాడు అని గ్రహింపు కలిగి జీవిస్తే ప్రభు ఇచ్చే శ్రేష్టలోని వర్ధిల్లుతావు. ఎవరు మనుషుల్ని, లోకములో మనుషులు కానీ వస్తువులు కానీ దేవుని కన్నా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటే ఈరోజు పశ్చాత్తాపడి మనస్సు మార్చుకొని మార్పు చెంది మారు మనస్సు పొంది వెళ్ళటానికి సిద్ధపడండి. అదే ఈ క్రిస్మస్ యొక్క సందేశం. దేవుని కన్నా దేనిని ఎక్కువ ప్రేమించవద్దు. పిల్లల్ని ప్రేమించవద్దు, భర్తని, భార్యని, ఏది ప్రేమించాలి. కానీ ఎవరికన్నా? దేవుని కన్నా ఎక్కువ కాదు. ఫస్ట్ దేవుడే. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండేవాడండి. వీళ్ళు ఇలా వస్తారు, అలా పోతా ఉంటారు. గ్యారెంటీ ఉందా ఎవరికైనా? నేను దేవుని నమ్మలేను కానీ నా భర్తను గ్యారెంటీగా మేమిద్దరం కలిసి 100 ఏళ్ళు ఉంటామన్న వాళ్ళు ఉన్నారా? మా పిల్లలు శాశ్వతకాలం ఉంటాం అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళంతా అలా వచ్చి అలా పోయేవాళ్ళు. ఈ లోకములో పరలోకములో యుగ యుగాలు శాశ్వత కాలం ఉండేది దేవుడే. ఆయన గురించి చెప్పే శాస్త్రమే బైబిలు. ఆయన ఒకప్పుడు అలా ఉన్న దేవుడు మన మధ్యకు వచ్చాడు. సో మొదటి మాట ఏం చెప్తున్నాను? వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు. అబ్రహాంకి వాగ్దానాన్ని నెరవేర్చాడు, మనకి. రెండవ మాట, ఆయన దిగి వచ్చిన దేవుడు.
గాడ్ హూ డిసెండెడ్, ఆయన దిగి వచ్చాడు, మహిమను విడిచి దిగి వచ్చాడు. పరలోకములో పరిశుద్ధ దూతలతో నిత్యము ఆరాధించబడుతున్న దేవుడు నీకోసం నా కోసం ఆయన మహిమను విడిచి దిగి వచ్చాడు. పాపులమైన మనము పాపపు శిక్షతో నరకానికి వెళ్ళవలసి ఉండగా ఆ శిక్షను తప్పించడానికి దిగి వచ్చాడు. మనకు రావాల్సిన నిందలో అవమానాలు భరించడానికి దిగి వచ్చాడు. అందుకని యోహాను రాసిన సువార్త 1:14 ఇలా అన్నాడు, ఆదియందు వాక్యమై ఉన్న దేవుడు ఆయన ఎలా వచ్చాడంట, శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకి ఎలా వచ్చాడు, దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. ఒకప్పుడు వాక్యమై ఉన్నాడు. ఏ వాక్కు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆ వాక్కు లోకంలో ప్రవశిస్తూ వచ్చింది. సమస్త సృష్టి కలుగునుగాక అన్నాడు. ఆకాశము కలుగునుగాక అంటే ఆకాశం ఏర్పడింది, భూమి కలుగునుగాక అంటే భూమి ఏర్పడింది, నక్షత్రాలు కలుగునుగాక అంటే నక్షత్రాలు కలిగింది. ఆ వాక్కు యొక్క శక్తి అది. ఆ దేవుడు వాక్కై ఉన్నాడు. ఆ వాక్కు రూపంలో ఎన్ని మాటలు పలికితే అవన్నీ భూమి మీద జరుగుతూ వచ్చినాయి. ఆ వాక్కై ఉన్న దేవుడు మన మధ్యకు దిగి వచ్చాడు. అదే క్రిస్మస్. ఆయన దిగి వచ్చిన రోజునే క్రిస్మస్ అన్నాం. ఆయన శరీరధారిగా మన మధ్యకు దిగి వచ్చాడు. కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య మనతో ఉండటానికి ఆయన మహిమను విడిచి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. నీతో ఉండటానికి వచ్చాడమ్మా. ఇమ్మానుయేలు అని పేరు. అందరూ పలకండి ఆ పదాన్ని, గట్టిగా పలకండి. ఇమ్మానుయేల్. ఇమ్మాను అంటే మనకు. ఇమ్మాను అంటే అర్థం ఏంటి? మనకు, మన మధ్య, మనకు, మన మధ్య. ఏల్ అనగా దేవుడు, మన మధ్య ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనతో మన మధ్య. ఆయన మన మధ్య ఉండటానికి వచ్చాడు దేవుడు. మహిమను విడిచి ఆ పరలోక వైభవాన్ని విడిచి దిగి వచ్చాడు. ఎంత త్యాగం అది! ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఆ మహిమను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక తను తగ్గించుకొని 2:7 వచ్చిన అనుకున్నా రిక్తుడుగా చేసుకుని దిగి వచ్చాడు. శిలువ మరణము పొందటానికి ఇష్టపడి వచ్చాడు. ఎవరు చేయలేదండి ఆ త్యాగము. అంత గొప్ప దేవుని విడిచిపెట్టి కనపడ్డ ప్రకృతి అంతా దేవుడు అనుకుంటారు. ఎంత అమాయకం ఇది! ఎందుకమ్మా ప్రకృతికి దండం పెడతావు అంటే, మా పెద్దోళ్ళు చెప్పారు, అయ్యా నేను చేస్తున్నాను, మా అమ్మోళ్ళు చెప్పారు నేను చేస్తున్నాను, మా నాన్నోళ్ళు చెప్పారు. దేవుడి మాట కన్నా వారి మాట మనకు విలువైపోయిందా? వారందరి మాట గౌరవించాలి, కానీ దేవుని మాటకు వ్యతిరేకంగా ఉంటే ఎదురు ఆలోచించాలి. దేవుని మాటకి వ్యతిరేకమైన మాట అయితే అవసరమైతే అడ్డు చెప్పైనా దేవుని మాటకు లోబడాలి. దేవుని మాట ప్రకారం వాడు చెబుతుంటే తూచ తప్పకుండా విధేయత చూపటం నేర్చుకోవాలి. తూచ తప్పకుండా విధేయత చూపాలి. ఆయన దిగి వచ్చిన దేవుడు. 3వ మాట చూద్దాం జాగ్రత్తగా. 3వ మాట అంటే దిగి వచ్చి అంటే 2వ మాటలు మనం ఏమర్థం చేసుకున్నాం? ఇమ్మానుయేల్ అంటే ఉన్నతమైన సింహాసనాన్ని వదిలి మనలాంటి సామాన్య మానవుల దగ్గరికి వచ్చిన దీనత్వము కలిగిన వాడు. దీనత్వాన్ని సూచిస్తుంది. 3వది మన కష్టాలలో పాలు పంచుకునే దేవుడిగా ఉన్నాడు ఆయన. మన కష్టాలలో పాలు పంచుకునే దేవుడు. ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన మన కష్టాలను పాలు పంచుకోవడానికి. ఆయన మన మధ్య నివసించడం అంటే
మన ఆకలి, దాహం, కన్నీరు, శ్రమలు ఆయన స్వయంగా అనుభవించాడు. ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ఆయన తినటానికి లేదు, నాకేం ఇల్లు లేదనుకున్నావా, బాధపడగాక. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఉండటానికి నివాసమే లేదు. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, నక్కలకు బొరియలున్నాయి. మనిషి కుమారునికి తల దాచుకోవడానికి ఆయన సొంత పేరు మీద ఏ పట్ట భూములు ఏమి లేవు ఆయనకి. ఆయన సమృద్ధి కలిగిన వాడై ఉండి దరిద్రుడుగా వచ్చాడు. ఎందుకు? నీ దారిద్ర్యతను ఆయన స్వీకరించి నీకు ధన సమృద్ధినివ్వటానికి, నీకు పరలోక మహిమనివ్వటానికి ఆయన దిగివచ్చాడు. మన బాధలు ఆయనకి తెలుసు. మనం ఒంటరితనంలో ఉన్నామని మనం భావించదక్కర్లేదు. ఆయన ఎప్పుడు మనలో ఉన్నాడు. భయపడవద్దు, ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. నేను ఒంటరిదాన్ని దిగులు చెందవద్దు. ఆనాడు తోడుగా ఉన్నాడు. ఎవరు తోడుగా ఉన్నాడు? యోసేపు తోడుగా ఉన్నాడు. ఆనాడు తోడుగా ఉన్నారు. ఎవరికి తోడుగా ఉన్నారు? యెహోషువకు తోడుగా ఉన్నాడు. యెహోషువ అనుకున్నాడు, అయ్యో మా గురువు గారు వెళ్ళిపోయాడే, మా నాయకుడు వెళ్ళిపోయాడే, ఇంత సైన్యాన్ని నేను ఎలా నడిపించాలి అని నేను ఒంటరిగా భయపడుతూ ఉంటే, 1వ అధ్యాయం యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో అంటున్నాడు దేవుడు. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు చూడండి, నేను నీకు ఆజ్ఞయించున్నాను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్నాడు దేవుడిని. ఒక చక్కని పాట ఉన్నది. ఆయన తోడుగా ఉన్నాడు. ఆయన ఒంటరితనములో, కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో ఆయన మనతో ఉన్నాడు దేవుడు. భయపడుతున్నావా? నాకెవరున్నారండి, నాకెవరు లేరు అనుకోవద్దు. అన్ని సమయాల్లో ఆయన నీతో ఉన్నాడు. ఇప్పుడు మన స్నేహితుడు ఉన్నాడు, ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. నీకు కష్టం వచ్చింది, వాడి కాడ సమృద్ధి ఉంది, నువ్వు ఇబ్బందిలో ఉన్నావు. ప్రాణ స్నేహితుడు ఏం చేస్తాడు? అయ్యో నిజమా, కష్టాల్లో ఉన్నావు అంటా ఉంటాడా? నీకేం భయం అక్కర్లేదు, నేను ఉన్నాగా, నేను చూసుకుంటానులే కానీ అని అభయం ఇస్తాడు. ఇప్పుడు రాజు కథ విన్నారు. స్నేహితుడనని ఆయన ఎంత స్థాయికి వెళ్ళినా వాడిని మర్చిపోకుండా వాడిని చేర్చుకున్నారు. వాడికి కావలసిన గ్రహించాడు. మన దేవుడు మన కష్టాల్లో మనతో ఉండి మన శ్రమలు ఆయన స్వీకరిస్తున్నాడు. మన బాధల నుంచి విడిపించే దేవుడు, మన కష్టాల నుంచి, మన కన్నీటి నుంచి విడిపించే దేవుడు. శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు దానియేలును తీసుకెళ్ళి సింహాల గుహలో వేశారు. ఎక్కడ వేశారు దానియేలుని? సింహాల గుహలో వేశారు. ఎవరైనా దేవునికి నెల రోజులు ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేస్తాను. ఎవరు ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు, రాజుగారికే ప్రార్థన చేయాలి, రాజుగారికే మనవి చేయాలి. అది రాజాజ్ఞ. కానీ దానియేలు జీవము కలిగిన దేవుని నేను విడిచిపెట్టి ఉండలేను అనుకున్నాడు. ప్రార్థన చేసుకున్నారు. సాడీలు చెప్పేవాళ్ళు చెప్పేసారు రాజుగారికి. వెంటనే ఆ సాడీలను బట్టి రాజుగారు ఏం చేయలేక దానియేలుని తీసుకెళ్ళి సింహాల గుహలో వేశాడు. సింహాల గుహలో వేస్తే రాజుగారు కూడా బాధ వేసింది. ఉదయాన్నే వెళ్ళి అడుగుతున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడమైన దానియేలు, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనము 22వ వచనము. జీవము కలిగిన దేవుని సేవకుడమైన దానియేలు, నువ్వు సేవించే దేవుడు నిన్ను రక్షింపగలిగినా? దానియేలు ఏమన్నాడు? 22వ వచనము, రాజు చిరకాలము జీవించునుగాక, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని కనపడుతున్నా కనుక. తోడు ఎవరిని పంపించాడంట? దేవుడు దూతలను పంపించి సింహాలకి ఏం చేశాడంట? అన్ని సింహాలకి ప్లాస్టర్స్ వేసాడంట.
అనుపోతుంటే దేవదూత వచ్చి అబమ్మ అన్నదట. దానియేలు మీద అనుపోతుంటే దేవదూత వచ్చి నర్మయ్ అన్నది. అది 2 సార్లు 3 సార్లు అరిసి అనుకోని సాముకు పడుకున్నాయట. దేవదూత ఎన్ని సింహాలైనా నోర్లు మూయించగలవు. 1,85,000 మందిని ఒక్కరోజు హతమార్చిన దేవదూత ఆ గుహలో 50 సింహాలు ఉన్నా కానీ అన్నిటి నోరు అన్నిటిని ముహించగలడు. అన్ని నోర్లు ముహించేశాడు. దానియేలు చూశాడు, ఓహో దేవుడు తన దూతను పంపినట్టున్నాడు. దూత తన పని తను చేస్తున్నాడు, నేను చేయలేని పని దేవదూత చేస్తున్నాడు. ఒక్కటన్నా వచ్చి భుజిస్తాయి అనుకున్నాను, భుజించలేదే. ఎవరిని భుజించాలి? దానియేలు తీసుకెళ్ళిన ఆహారాన్ని ఎవరిని భుజించలేదు? దానియేలుని. నన్ను ఎవరు భుజించలేదే. సరేలే, మీరు భుజించకపోతే నాకు నిద్ర వస్తుందిలే, నేను కొంచెం రెస్ట్ తీసుకున్నాను, హాయిగా నిద్రపోయాడంట. దేవుడు నీతో ఉంటే సింహాల మధ్య కూడా ప్రశాంతంగా నిద్రపోతావు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే నిరీక్షణ లేకపోతే కుర్లాన్ బెడ్లు వేసుకున్నా, డన్లప్ బెడ్లు వేసుకున్నా కానీ, ఏసీలు వేసుకున్నా, ఫ్యాన్లు వేసుకున్నా కానీ కుర్తొట్లో పడ్డ ఎలికిలా కొటకలాడుతూ ఉంటావు. నిద్ర పట్టడం లేదమ్మా, నిద్ర పట్టడం లేదు. పట్టదో. దేవుడు తోడుగా ఉన్నాడనే నిరీక్షణ కోల్పోయిన వారికి నిద్ర పట్టదు. దేవుడు నాతో ఉన్నాడు, తన దూతలు నాతో ఉన్నారు, నా సమస్యలన్నీ ఆయన చూసుకుంటాడని నెమ్మది కలిగిన వారే చుట్టూ ప్రళయం లాంటి సింహాల లాంటి సమస్యలున్నా ప్రశాంతంగా నిద్రపోతారు. నువ్వు నిద్ర పట్టడం లేదు, నా సమస్యలు ఎక్కువైనా అంటున్నావంటే ఇమ్మానుయేలు అనే పదం నీకు తెలియదు అన్నమాట. ఆ ఇమ్మానుయేలైన దేవుడు నీతో లేడు అని అనుకుంటున్నావన్నమాట. ఆయన నీతో ఉన్నాడన్న సంగతి మర్చిపోయావన్నమాట. ఓ విశ్వాసి, దేవుని కార్యాలు ఎన్ని చేసావో నాకు తెలియదు, కానీ ఈ సత్యాన్ని నువ్వు మర్చిపోయి జీవిస్తుంటే నీ సమస్యలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. కొంతమంది భవిష్యత్తును గూర్చిన దిగులు, భవిష్యత్తులో ఏమైద్దో, కాలు పడిపోతే ఏమైద్దో, చెయ్యి బయటపోతే ఏమైద్దో, నా బతుకెందుకో ఎట్టయిద్దో అట్టయిద్దో, ఎన్ని రకాల సైతాన ఆలోచనలు దిగులు ఉంటాయో. నువ్వు దేవుడి నీతో ఉన్నాడనే నిరీక్షణ ఉంటే దేనికి భయపడవు. యెషయా గ్రంథంలో ఈ మాట అన్నాడు చూడండి. యెషయా గ్రంథము చదివారా? యెషయా గ్రంథము 41వ అధ్యాయము, 41వ అధ్యాయము యెషయా గ్రంథము 10వ వచనము. యెషయా గ్రంథం 41:10-11 చూద్దాం. బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నువ్వు నా దాసుడు వనియు. అమ్మ, ఈ మాట వినాలి. నువ్వు నా దాసురాలవనియు, అయ్యా నువ్వు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షించి ఏర్పరచుకొంటి ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. ఏమంటున్నాడు? నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనైనాను, భయపడకము, దిగులు పడకము. భయము, దిగులు ఎంతమందికి ఉందో. మాకు అసలు దిగులే లేదన్న వాళ్ళు చేతులు ఎత్తగలరా? వాళ్ళకి పూలదండలు వేయచ్చు, లేకపోతే మంచి అవార్డు ఇవ్వచ్చు. మనిషికి రకరకాల దిగులు, భయాందోళన. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇమ్మానుయేలు ప్రభు, నేను నీతో ఉన్నాను, నేను మీతో ఉన్నాను, నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు. నీకు ఏదో ఎవరు నాకు సహాయం చేయలేరు అనుకుంటున్నావా? నేనున్నాను నీకు సహాయం చేయటానికి. ఎంత అభయంతో కూడిన మాటలండి, ఎంత అభయంతో కూడిన మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు సహాయం చేస్తాను, నా కుడి చెయ్యి నీ మీద ఉంచుతాను. ఆశీర్వాదం కావాలని ఆడకాడకో బరుగుతున్నారే. దేవుని రైట్ హ్యాండ్ నీతో ఉన్నది, ఆయన కుడి హస్తం నీతో ఉన్నది. ఓ విశ్వాసి, దేవుని బిడ్డలారా, ఈ మాట బాగా అందరూ వినాలి, ఆలకించండి.
నువ్వు దేవుడు తోడుగా ఉన్నాడనే నమ్మకాన్ని నీలో లేదు కనుక దేవుని ప్రక్కన పెట్టేసి, పిల్లోడికి జ్వరం వచ్చిందంటే తాయెత్తులు మెడలో వేసుకుంటున్నావు. తాయెత్తులు వేసేవారు, దారాలు కట్టేవారు, కాళ్ళకి నల్లదారాలు కట్టేవాళ్ళందరూ దేవుని నమ్మనివారు, దేవుని యందు విశ్వాసము లేనివారు, దేవుడు నాతో ఉండి నాకు సహాయం చేస్తాడని నమ్మకము లేని అనుమానపు పిందెలు వారు. ఇక్కడ వరుస పెట్టి ఒక ఇద్దరిని పెట్టేసి ఆ వాకిల్లో ఈ వాకిల్లో ప్రతి ఒక్కరిని వెతికి వెతికి పంపించండి అయ్యా, తాయెత్తులు నేను వసూలు చేయమంటే ఒక గంపడ అవుతాయేమో. ప్రార్థనే తాయెత్తే. నువ్వు అవి నమ్ముకున్నావంటే నువ్వు దేవుని నమ్ముకోలేదు. ఒకటే సూత్రం అంతే. వాటి మీద నమ్మకం ఉంచి నీ పిల్లల మెడలో తాడులు వేసేవంటే నువ్వు దేవుని నమ్మటంలా. అంతే, ఏమన్నా నువ్వే తెలుసుకో. నువ్వు దేవుని నమ్ముతావు, తాయెత్తు నమ్ముకోవడం తెలుసుకునేళ్ళు. నీకు దేవుని మీద నమ్మకం ఉందా, తాయెత్తు మీద నమ్మకం ఉందా, ఆ దారాల మీద నమ్మకం ఉందా? దేవునికి మించిన శక్తి దారంలో ఉందా? ఎంతకాలం గుడ్డి భక్తి చేస్తావు? గుడ్డిదానా? భక్తిలో గుడ్డితనం ఉంటుందా? వాక్యం బోధిస్తున్నది, దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీతో ఉన్నాను, భయపడకు, దిగులు చెందకు, నేను ఇమ్మానుయేలుగా సదాకాలం మీతో ఉంటాను, నేను నీకు సహాయం చేస్తాను. ఆనాడు దానియేలుకు సింహాల గుహలోనే సహాయం చేశాడు. వాక్యం వినటమేనా? విశ్వాసం ఉంచేది లేదా? అది దానియేలుకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు నాకు తోడుగా ఉంటాడు. నేను ఎందుకు దీన్ని నమ్ముతాను? తీసాను పడేసిపోతానని. ఎంతమంది వాక్యం ముందు పడేసిపోతారు చూస్తావు. నేను ప్రార్థన అక్కడ పోయి ఎదుగుతా, ఎన్నున్నాయి ఎక్కడ అని. ఇంకా వాటిని నమ్ముతున్నావు నీవు. ఈ మూఢనమ్మకాలు, ఆచారాలను విడిచిపెట్టవా? నువ్వు నిజంగా దేవుని నమ్మిన వ్యక్తివైతే వాటిని ప్రక్కన పెడతావు. సంఘంలో ఉండే పెద్దలకు కూడా నమ్మకాలు దొరకటం లేదు, విశ్వాసము దొరకటం లేదు, ఆచారాలకి ప్రాముఖ్యత ఇస్తున్నారు. పెద్దలు, పిల్లలు అందరూ అదే పరిస్థితి. నా దేవుడు నాతో ఉన్నాడు, నా పరిస్థితులన్నింటినీ, నా కష్టాల నుంచి, నా బిడ్డల పరిస్థితుల నుంచి విడిపించగలడు. నువ్వు నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేయి, పట్టుదలగా దేవుడి సన్నిధిలో మొరపెట్టు. ప్రభువు నమ్ముకొని ఆయన ప్రిపిడిగా జీవిస్తానికి ఇష్టపడితే ప్రభుత్వ శ్రేష్టతలో, సంపూర్ణతలో, పరిపూర్ణతలో నీ జీవితంలో సమృద్ధమైన కార్యాలు చేయటానికి ఇష్టపడిన దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మీతో ఉన్నాను, సదాకాలము నేను మీతో ఉంటాను, భయపడకము, దిగులు చెందకము అని మాట్లాడుతున్నాడు. 4వ మాట, భయాన్ని పోగొట్టే దేవుడు అని చెప్పుకున్నాము. 5వదిగా, నిరంతరం మనతో ఉండే దేవుడు. ఆయన ఎవర్ లాస్టింగ్ ఫాదర్. నిరంతరము ఆయన మనతో ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు ఆ మాట. మత్తయి సువార్త 28:20 చదువుదాం ఇప్పుడు. 2000 సంవత్సరాల క్రితం ఆ మాట చెప్పాడు, నేను మీతో ఉంటాను అని. యుగ సమాప్తి వరకు, సదాకాలము నేను మీతో ఉన్నాను. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. ఈరోజు ఈ మాటను నమ్ముతావా? వాక్యమునందు విశ్వాసం ఉంచుతావా? యెహోషువకు తోడుగా ఉన్న దేవుడు దానియేలుకు తోడుగా ఉన్నాడు. యెహోషువకు తోడుగా ఉన్నాడు కాబట్టి యెహోషువ యుద్ధానికి బయలుదేరితే ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే దేవుడు వాగ్దానం చేశాడు. ధైర్యముతో ఆ వాగ్దానాన్ని పట్టుకొని బయలుదేరాడు. అది యెరికో కోటగోడలైనా, హాయి పట్టణమైనా, హాసోరు దేశమైనా, హెబ్రోన్ అయినా, యెరూషలేమైనా, యార్మూర్ అయినా, ఎన్ని పట్టణాలైనా
ధైర్యంగా ముందుకు సాగాడు. దక్షిణ భాగాన్ని జయించి ముందుకు వస్తే ఉత్తర భాగంలో ఉన్న రాజులందరూ కలిసి ఒకటై, యెహోషువ కాలంలో ఒకటై యుద్ధాన్ని ప్రకటించారు. మరేమనే నీళ్ల ఊట దగ్గర ఆ విశాలమైన మైదానంలో ఇసుక రేణువులాగా వచ్చారట. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం చూస్తాం. ఇసుక రేణువులాగా వచ్చారట వాళ్ళందరూ. ఇసుక రేణువులాగా వచ్చి యుద్ధానికి అనౌన్స్మెంట్ చేశారు. అప్పుడు యెహోషువ ఆలోచనలో పడ్డాడు, ఏం చేయాలి అని. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. కష్టం ఎప్పుడుందో అక్కడ దేవుడు మాట్లాడాడు. యెహోషువ గ్రంథం చదవండి. ఆయన ఎక్కడ యుద్ధం స్టార్ట్ అవుతూ పెద్ద ప్రళయం లాంటి సమస్య వస్తుందో వెంటనే దేవుడు జోక్యం చేసుకొని, నేనున్నానయ్యా, నేను విజయం ఇస్తాను అన్నాడు. అని అందరూ వచ్చారనుకుంటే యెహోషువ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆ మాట చదువుతారా? యెహోషువతో వెంటనే దేవుడు, ధైర్యంగా ఉండి భయపడగాక, వీళ్ళందరినీ జయించడానికి సహాయం చేసినట్టుగా వాళ్ళని కూడా జయించడానికి సహాయం చేస్తానన్నాడు. వారికి భయపడకము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను. వాళ్ళు ఎవడును నీ ఎదుట నిలవలేడు. అబ్బా, ఈ మాట ఎంత బలాన్ని ఇచ్చుంటుందో చూడండి. ఒక్కడు బయలుదేరాడండి, ఒక లక్షల సమూహం ఎదురుగున్నారు. దేవుడు అన్నాడు, నేనున్నానయ్యా, భయపడగాక వెళ్ళు అన్నాడు. ఇక ఈయనకి 100 ఏనుగుల బలం వచ్చేసింది. అంతే, యుద్ధానికి వెళ్ళారు, మొత్తాన్ని హతమార్చేశాడు. ఆ విధంగా 32 మంది రాజులను జయించాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఆ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. భయపడకుము, నేను నీతో ఉన్నాను. ఎన్ని రకాల భయాలతో వచ్చారో, ఎన్ని రకాల ఆందోళనకరమైన పరిస్థితులతో వచ్చారో, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. భయపడగాక నేనున్నాను. అది నీ పరిస్థితి ఏమైనా కావచ్చు, నేను నీతో ఉన్నాను, భయపడకము. యెహోషువకు తోడుగా ఉండిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దానియేలుకు తోడుగా ఉండిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అనాథగా ఒంటరిగా పరాయి దేశానికి వెళ్ళిన దేవుడు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? దేవుడు తోడుగా ఉంటే దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, వర్ధిల్లుతావు. అందరికన్నా ఘనమైన వ్యక్తిగా కనపడతావు, ఘనమైన వ్యక్తిగా కనపడతావు. యోసేపుకు తోడుగా ఉంటే యోసేపును ఆ దేశంలో ఉన్న వారందరికన్నా ఘనమైన వ్యక్తిగా చేశాడు. ఆ దేవుని నమ్ముకొని ఆ దేవునికి ప్రార్థన చేయి తల్లి. దేవుని పక్కన పెట్టి బంధువులు నమ్ముకుంటావు, వాళ్ళ మాట వింటావు, వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తావు, వాళ్ళని గౌరవిస్తావు. దేవుని కన్నా వాళ్ళని గౌరవించవద్దు, వాళ్ళందరినీ గౌరవించాలి. కానీ దేవుని మాటకు అడ్డు చెబితే ఎదురు తిరగటమే. అది భక్తిని నేర్పుతున్న సత్యం. అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహామును ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుని ఎక్కువ ప్రేమించాడా? కుమారుని ఎక్కువ ప్రేమించాడా? దేవుడు అంటున్నాడు, అబ్రహాం, ఆదికాండం 22, నీవు ప్రేమిస్తున్నావే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు ఇస్సాకుని నేను చూపించు పర్వతాలలో ఒక పర్వతమైన మోరియా పర్వతం మీద దహన బలి అర్పించు అన్నాడు. నీవు ప్రేమించు ఇస్సాకుని నాకు బలి అర్పించు అన్నాడు. ఇస్సాకుని ప్రేమించాడు. ఇస్సాకుని ప్రేమించాడా? ఇస్సాకు కన్నా దేవుని ఎక్కువ ప్రేమించాడా? ఇస్సాకును ప్రేమించాడా? ఇస్సాకు కన్నా దేవుని ప్రేమించాడు ఎక్కువ. ఇస్సాకు కన్నా దేవుణ్ణి ప్రేమించాడు కనుక చిత్తం ప్రభు అన్నాడు. దేవుడు చెప్పిన పని చేయటానికి వెళ్ళిపోయాడు, బలర్పించడానికి సిద్ధమయ్యాడు. ఎవరికి చెప్పాలో చెబితే అడ్డు వస్తారు, దేవుని చిత్తం చేయలేను అనుకున్నాడు. అంతే, ఒకటే మాట. దేవుని చిత్తం చేయడానికి ఎవరు అడ్డు వచ్చినా వాడిని అధిగమించి వెళ్తాను కానీ ఆగిపోను. అది మన సిద్ధాంతం అయి ఉండాలి. దేవుడు నీకు తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు ఎన్ని ఆటంకాలు అవరోధాలు వచ్చినా వాటిని అధిగమించి వెళ్ళగలిగితే ప్రభు ఇచ్చే శ్రేష్టతను అందుకోగలం, ప్రభు ఇచ్చే బహుమానాన్ని అందుకోగలం, ఉన్నతమైన స్థాయికి రాగలం. అందుకని ప్రపంచంలోని అబ్రహాము ఆయన సంతానము ప్రపంచంలోనే ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఇస్సాకు యోసేపు ఆ దేశంలో, ఐగుప్తు దేశంలోనే అన్ని రాజ్యాల వారికి ఆహారం పంచిపెట్టే స్థాయికి లేవనెత్తాడు. మన జీవితాన్ని కూడా దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడు.
ఈరోజు నీవు ప్రభువు నాతో ఉన్నాడని నమ్మి ధైర్యంగా ముందుకు సాగలిగితే ప్రభు ఇచ్చే శ్రేష్టత అందుకోగలము. ముఖ్యంగా ఈ మాటలో మనం నేర్చుకున్న సారాంశము, దేవుడు మన భయాందోళన నుంచి విడిపించే దేవుడు. ఇమ్మానుయేలు అనే మాట మనకి నేర్పుతుందంటే మన భయాలను పోగొడుతుంది. కీర్తన 118:6లో కీర్తనాకారుడు ఒక మాట, 2-3 మాటలు చూసి ముగిస్తాను. చూడండి, కీర్తనాకారుడు ఏమన్నాడు చూడండి. కీర్తనలు 118:6, యెహోవా నా పక్షముగానున్నాడు, నేను భయపడను, నరులు నాకేం చేయగలండి. యెహోవా నా పక్షముగా ఉండగా నాకు విరోధి ఎవరు? నరులేమి చేయగలరు? నరులేమి చేయగలరు? భయమేమి లేదు నాకు. నరులేమి చేయగలరు? భయమేమి లేదు నాకు. ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను. నరులేమి చేయగలరు? భయమేమి లేదు నాకు. ఆయన నమ్మి ఆయన ఆశ్రయిస్తే నీకు భయాలే ఉండవు. అదే కీర్తనాకారుడు అన్నమాట. దావీదు అన్నాడు 23వ కీర్తనలో, గడాంధకారపు లోయల్లో నేను సంచరించినా ఏ అపాయమునకును భయపడను. ఎందుకు? నీవు నాకు తోడై ఉందువు. 23:4లో నీవు నాకు తోడై ఉంటావు. కీర్తన 23:4 నీవు నాకు తోడై ఉన్నావు గట్ట నేను గడాంధకారపు లోయల్లో, గాఢాంధకారం లాంటి సమస్యలు అంటే దావీదు గాఢాంధకారంలోకి వెళ్ళాడా అని కాదు అర్థం. గాఢాంధకారం లాంటి సమస్యలు ఎన్నో ఎదురైనా నేను భయపడను. నీవు నాకు తోడుగా ఉన్నావు. ఏ సమస్య నన్ను ఏమీ చేయదు. అది దావీదు చెప్తున్నమాట. గడాంధకారపు లోయల్లో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడి, నీవు నాకు తోడైందువు. నీ దుడ్డు కర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాది. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఆయన మనతో ఉన్నాడు. అందుకే పౌలు గారు ఈ మాట అంటున్నాడు. హెబ్రీ పత్రిక 13:5 ఒక మాట అంటున్నాడు చూడండి. లోకములో మనుషులు మనల్ని విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. చూడమాట చదవండి 13:5. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను. ఆయన విడవని ఎడబాయని దేవుడు. ఏ మాత్రము నువ్వేమనుకోవద్దు. ఎవరైనా నిన్ను విడిచిపెట్టొచ్చేమో కానీ ఆయన మాత్రము నిన్ను ఏమాత్రము విడవడు, ఎడబాయడు. ఆయన ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు దేవదూత చెబుతున్నాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎవరు భయపడక ఆయన నమ్ముకొని ఆయన హత్తుకొని అబ్రహాము వలె లోకములో అన్నిటికన్నా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడానికి సిద్ధపరచుకుందాం. ఎందుకంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు రక్తం కార్చాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ, నిత్యరాజ్యం, స్వాస్థ్యం ఉంది. ఆ దేవుణ్ణి ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా నేను దేవుని మాత్రం వదులుకోనండి. ప్రాణం పోయినా పర్లేదు, దేవుడి కొరకే జీవిస్తాను, ఆయన బిడ్డగానే బ్రతుకుతాను. ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన కొరకు జీవిస్తారని ఒక చక్కని తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళడానికి సిద్ధపడదాం. తల వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.